అభిమానుల కోలాహలం మధ్య ఫిఫా 2026 వరల్డ్ కప్ టోర్నమెంట్ అట్టహాసంగా ఆరంభమైంది. కొలంబియన్ సూపర్ స్టార్ సింగర్ షకీరా మ్యూజిక్ కనెక్ట్ కెక్కెక్కించింది. వేలాది మంది ఫుట్బాల్ అభిమానులను షకీరా మెస్మరైజ్ చేసింది. ప్రత్యేక మ్యూజిక్ కన్సెప్ట్తో ప్రపంచ ఫుట్బాల్ క్రీడాకారుల్ని ఘనంగా స్వాగతించారు. వందలాది నృత్య కళాకారుల ప్రదర్శనలు, ఆటపాటలతో మెక్సికో సంస్కృతి వైభవాన్ని ఆవిష్కరించింది. మెక్సికో సిటీ స్టేడియం వేదికగా ఓపెనింగ్ సెరమనీ మెగా టోర్నమెంట్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫుట్బాల్ అభిమానుల వేలాదిగా తరలి రావడంతో మెక్సికో స్టేడియం కోలాహలంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఎదురుచూస్తున్న ఫిఫా 2026 ప్రపంచ కప్ ప్రారంభమైంది. మెక్సికో సిటీ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన వేడుకను చూసి ప్రపంచమంతా సంబరాలు చేసుకుంది. మెక్సికో సిటీ స్టేడియం పూర్తిగా ఫుట్బాల్ ఉత్సాహంతో నిండిపోయింది. మెక్సికన్ సంస్కృతిని ప్రతిబింబించేలా జరిగిన ఈ భారీ ఫుట్బాల్ పండుగ ప్రారంభాన్ని వీక్షించేందుకు 80,000 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఈ వేడుకలో షకీరా అందరి దృష్టిని ఆకర్షించారు. 4వ ఫిఫా ఈవెంట్లో ప్రదర్శన ఇచ్చిన షకీరా ప్రపంచ కప్ థీమ్ సాంగ్ డేర్ ను ప్రదర్శించింది. ఆమె 2006, 2010 మరియు 2014 ప్రపంచ కప్లలో కూడా ప్రదర్శనిచ్చింది. ప్రారంభోత్సవం తర్వాత ఆతిథ్య దేశమైన మెక్సికో మరియు దక్షిణాఫ్రికా మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. మెక్సికో 2-0తో విజయం సాధించింది. మెక్సికో తరపున జూలియన్ క్విన్యోన్స్ మరియు రౌల్ జిమెనెజ్ ఆ 2 గోల్స్ చేశారు. ప్రపంచ కప్ లో మెక్సికో తన ప్రారంభ మ్యాచ్ ను గెలుచుకోవడం ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్ లో అత్యంత చర్చనీయాంశం రెడ్ కార్డ్. ఫిఫా ప్రపంచ కప్ యొక్క మొట్టమొదటి మ్యాచ్ లోనే 3 రెడ్ కార్డులు జారీ చేయబడ్డాయి. 2 దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు మరియు 1 మెక్సికో ఆటగాడికి. దక్షిణ కొరియా మరియు చెక్ రిపబ్లిక్ మధ్య జరిగిన 2వ మ్యాచ్ లో దక్షిణ కొరియా విజయం సాధించింది.